Please like, please subscribe. Video preview. Off says she wanna party, so I took it to the Ribbon fuck. You feel it's wasted, so my song is suspicious. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్త వచ్చిన ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తాను మేము ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. అలాగే కింద డిస్క్రిప్షన్ మన బిట్ మార్క్ పిక్చర్ మరియు ఎఫెక్ట్ పీస్ ఇచ్చారు, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా ఎడిట్ చేయమంటే టెలిగ్రామ్ ఛానల్ పేస్ట్ చేస్తాను, ఫుల్ వీడియో అక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఎలర్ట్ మోషన్ కొత్త వర్షన్ కావాలి వితౌట్ మాట్లాడాలి మనకి అది. అలాగే మనకు కొత్త వర్షన్ ఎప్పుడు వచ్చిన అప్డేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ పిలిచి పెడతాను, అక్కడ మేము డౌట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బిట్ మార్క్ పీస్ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేస్తాను, ముందుగా బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మన విజయ్ దేవరకొండ గారు ఇది ఇమేజ్ అండ్ వస్తుంది ఇక్కడ మనకు. ఇందులో మీ ఇమేజ్ యాడ్ చేయాలి, 2 ఇమేజెస్. ఎలా చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన ప్రెస్ క్లిక్ చేయండి, 9:30 స్టార్ట్ చేసుకోండి. 30 FPS పెట్టుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ప్రెస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ గ్యాలరీ లొకేషన్ ఫోటోస్ ఉంటాయి కదా, మీ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ ప్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఏకా కనిపిస్తుంది ఫిల్ కాంపోజ్ ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తాడు ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకొని సెట్టింగ్ ప్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఇమేజ్ PNG క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది సేవ్ క్లిక్ చేసుకోండి. ఆ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇంకోటి ఇమేజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ సెకండ్ 2 ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ వస్తే ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. యాడ్ వస్తే ఏం చేస్తారంటే 2 లేయర్ల ఇమేజ్ యాడ్ చేయాలి. అవి 3 ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ ఇమేజ్ యాడ్ చేయాలి. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. తర్వాత ఐకాన్ కనిపిస్తే స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి, ఇమేజ్ వచ్చేస్తుంది. ఇదే విధంగా ఏం చేస్తారంటే కింది లేయర్ ఉంది కదా, కింది లేయర్ గా ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి కరెక్ట్ 07:57 సెకండ్ ఉండే బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ బిట్ మార్క్స్ వరకు ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారని చూపిస్తాను నేను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీ లొకేషన్ వెళ్ళిపోండి. లొకేషన్ వెళ్ళిపోయి ఇక్కడ వ్యూ ఆల్ వస్తుంది క్లిక్ చేసుకొని మీ లొకేషన్ వెళ్ళిపోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. చేస్తే మనకి ఇమేజ్ అనేది చిన్న వస్తుంది. అంటే డేట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ ఫిల్ కాంపోజ్ ఏరియా అంతా క్లిక్ చేసుకోండి. ఇలానే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏం చేస్తారంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. కరెక్ట్ బిట్ మార్క్స్ వస్తుంది. ఈ ఐకాన్ టైమర్ పక్కన 4th ఐకాన్ ఉంది, కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ కట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజ్ క్లిక్ చేసుకోండి. మరి డైరెక్ట్ క్లిక్ చేసుకోండి. 4th ఐకాన్ క్లిక్ చేసుకోండి, కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం బిట్ మార్క్స్ ఇమేజ్ షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్, మొత్తం బిట్ మార్క్స్ ఈ విధంగా ఇమేజ్ షేర్ చేస్తాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తారంటే బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. మీరు సెకండ్ ఓపెన్ చేసుకున్న ఫస్ట్ 2 లేయర్స్ అనిపిస్తుంది మనకు ఎఫెక్ట్. ఇటు ఐ పక్కన హోల్స్ పట్టుకోండి, 2 స్లైడ్ చేసుకొని ఏకాంక్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చి ఒకసారి బ్లాక్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ కాపీ చేసుకున్న టైం చేస్తాను. బ్యాక్ వచ్చేయండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకున్న టైం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసేయండి. ఈ ఏకాంక్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. పేస్ట్ చేయగానే అది ఎఫెక్ట్ యాడ్ అవుతుంది మన CC లేయర్. ఇక్కడ యాక్సెస్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. మొత్తం ఇమేజ్ కాదు, ఒకటే ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఎలా పేస్ట్ చేయాలంటే మీరు చూడండి, ఇమేజ్ లేయర్ ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఇమేజ్ మొత్తం లేసుకున్నాయి కదా, మొత్తం లేయర్స్కి ఏం చేస్తారంటే ఈ విధంగా మొత్తం ఇమేజ్ లేయర్స్కో ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి, మీరు మొత్తం ఇమేజెస్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ కొంచెం తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కావాలనుకోండి. సెట్టింగ్ బ్యాగ్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ ఎక్స్పోర్ట్ మీకు 100 ఎక్స్పోర్ట్ కాబట్టి 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ పడుతుందా క్లిక్ చేసుకోండి. స్క్రీన్ మాత్రం టైమర్ ఆఫ్ కానివ్వండి, వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది మీది.